నమస్తే అండి అందరికీ. నేను మీ పప్పులన్. చాలామందికి స్ట్రైకులు పడి, కమ్యూనిటీ గైడ్లైన్ పడి ఐడి అనేది రీచ్ తగ్గుతుంది. సో, కొంతమందికి ఎలా అప్పీల్ చేసుకోవాలో తెలియదు. నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. చూడండి నా ఐడికే చూపిస్తా. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాము. ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి. ఇది స్లోగా చేస్తున్నాండి, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పేసి. ఇందులో కిందికి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ అకౌంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ అకౌంట్ స్టేటస్ ఓపెన్ చేయండి. అకౌంట్ స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కమ్యూనిటీ గైడ్లైన్ పడింది. రిమూవ్డ్ కంటెంట్ ఒకటి పడింది, అందులో 3 ఉన్నాయి. ఫ్యూచర్లో మనం ఏమైతే యూజ్ చేయలేమో అది కూడా కింద చూపిస్తుంది. నేను ఇంతకుముందే అప్పీల్ చేశాను, సో నాకు క్లియర్ అయింది. మళ్ళీ మీకోసం ఒకసారి నేను అప్పీల్ చేసి చూపిస్తాను. నాకు ఇవి 3 పడినాయి. రిమూవ్డ్ కంటెంట్ అనేది 3 పడ్డాయి. ఈ 3టికి డేట్ ఇచ్చిండు, 1 ఇయర్ వరకు ఉంటాయి. సో నేను అప్పీల్ చేసుకున్న వాటికి నాకు క్లియర్ అయిపోయింది. అది కూడా చూపిస్తా చూడండి. ఈ 3 పడినాయి, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అప్పీల్ చేసి చూపిస్తా ఎలా అప్పీల్ చేయాలనేది. ఇలా పడ్డాయంటే మీకు రీచ్ పోదండి, అసలు ఎట్టి పరిస్థితులలో రీచ్ పోదు. నాన్ ఫాలోవర్స్ కూడా రీచ్ కాదు. సో దేనికి కమ్యూనిటీ గైడ్లైన్ పడుతుంది, స్ట్రైక్ పడుతుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు అప్పీల్ చేద్దాం చూడండి. ఇందులో హెల్ప్ అని ఉంది కదా, హెల్ప్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఏ ప్రాబ్లం అని ఉంది. అకౌంట్ స్టేటస్ సపోర్ట్ రిక్వెస్ట్ అని ఉంది. రిపోర్ట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం చేయాలంటే షేక్ ఫోన్ టు రిపోర్ట్ ఏ ప్రాబ్లం అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయాలి. ఈ బటన్ ఆఫ్ చేయాలి. బటన్ ఆఫ్ చేసిన తర్వాత రిపోర్ట్ ఏ ప్రాబ్లం ఇంక్లూడ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. స్లోగా చూడండి, స్లోగా చూస్తే మీకు అర్థమవుతుంది, అందుకే నేను స్లోగా చెప్తున్నా. మనకు ఏవైతే కమ్యూనిటీ గైడ్లైన్ పడాయో అవి స్క్రీన్ షాట్లు తీసుకోండి. స్క్రీన్ షాట్లు తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్రీన్ షాట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. క్లియర్గా చూడండి. ఇదిగో ఇక్కడ నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నా. ఇంకొకటి మెసేజ్ అనేది ఒకటి టైప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మెటా వాళ్ళకి మనం మెసేజ్ వాళ్ళకి పంపడానికి నేను టైప్ చేసి పెట్టాను, వాట్సాప్లో చూపిస్తా. ఇదిగో ఇదే. ఇది కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. క్లియర్గా చూడండి. పేస్ట్ చేసిన తర్వాత హలో ఇన్స్టాగ్రామ్ టీమ్ సార్, మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాజ్ ఫ్రీజ్ అని చెప్పేసి ఉంది కదా, ఇదంతా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఇదంతా టైప్ చేసి సేమ్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే సెండ్ చేస్తున్నా చూడండి. సెండ్ అయిపోయింది. అయితే ఇది వారం రోజులల్లా మీకు క్లియర్ అయిపోతుంది. మనకు నాన్ ఫాలోవర్స్కి కూడా రీచ్ అవుతుంది మన వీడియోలో. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. సింపుల్ పద్ధతిలో అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ వారం రోజులు 10 రోజులల్లో క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా మీకు ఇన్స్టాగ్రామ్ గురించి డౌట్లు అనేది ఉంటే నాకు కింద కామెంట్లలో చెప్పండి. మీ డౌట్లు ఏమున్నా కూడా దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే, మీకు యూజ్ అయితే
కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.